ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలో ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు స్పష్టం చేశారు. అశ్వరావుపేట ఇళ్లంతో పాటు నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్లోనూ బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామన్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడన్నారు. ఆయన నేతృత్వంలో కొత్తగూడెం కార్పొరేషన్లో 40 డివిజన్లకు పైగా గెలుచుకుని కొత్తగూడెం మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామంటున్న రేగా కాంతారావుతో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రసవత్తరంగా కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్లో సైతం ఎన్నికల ప్రచారం హోరెత్తుంది. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు ఉన్నారు. వారితో ప్రచారం ఎలా కొనసాగుతుందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కొత్తగా ఏర్పడ్డటువంటి కార్పొరేషన్ కొత్తగూడెం కార్పొరేషన్లో ప్రచారానికి నిర్వహించడానికి పోతే, ప్రచారానికి డోర్ టు డోర్ క్యాంపెయిన్కి పోతే ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. మీ ఆధ్వర్యంలో మరి కొత్తగూడెం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేట కేసీఆర్ గారు కొత్త మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, హాస్పిటల్ డెవలప్ అయింది, డ్రింకింగ్ వాటర్ బ్రహ్మాండంగా వస్తూ ఉంది. మరి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిర్రు. మరి వృద్ధులకు, వికలాంగులు అందరికీ కూడా హక్కును చేర్చుకొని వారందరికీ కూడా భరోసాను కల్పించినటువంటి కేసీఆర్ గారు మరి ఖచ్చితంగా మరి మీ పార్టీకి మీ అభ్యర్థులు గెలిపిస్తామని చెప్పేసి వారే మరి మాకు భరోసాను కల్పిస్తూ ఉన్నారు. మరి ముందుగా ప్రధానంగా ఏంటంటే ఇవాళ సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో కలిసి పోటీ చేసినటువంటి పార్టీ. ఇక్కడ సిపిఐ పార్టీ అకృత్యాలు, మరి కబ్జాలు, దౌర్జన్యాలు అవేం మాకు అంటుకుంటాయో అని చెప్పేసి వాళ్ళని దూరం పెట్టిపోతే మాకు లాభం జరుగుద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, అట్లాగే సిపిఐ పార్టీ వీళ్ళు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మరి రకరకాల మాటలు చెప్పి మహిళలకు 2500 ఇస్తామని చెప్పేసి, తులం బంగారం ఇస్తామని చెప్పేసి, పిల్లలకి స్కూటీలు ఇస్తామని చెప్పేసి, మరి నిరుద్యోగులకి 2 లక్షల రూపాయల క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిది మాకేమంటుందో అని చెప్పేసి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఒకరు విడివిడిగా పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మాకు 100% కలిసి వచ్చే అంశంగా మెజారిటీ సీట్లు సాధించి మేజర్ సీట్లు సాధించి మరి మేయర్ సీట్ని కైవసం చేసుకుంటామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం సమస్యలు చెప్తున్నారు? ప్రజలు ప్రధానంగా మాకు తులం బంగారం రాలేదు, మహిళలందరికీ 2500 ఇస్తారన్నారు, రాలేదు. తర్వాత మా ముసలి వాళ్ళకి, అవ్వలకి, అయ్యలకి మరి పింఛన్ పెంచుతా అన్నారు, పింఛన్ రాలేదు. అన్ని మాయ మాటలే చెప్పారు. మరి 100 రోజుల్లో అమలు చేస్తారన్నారు, ఇనుప పెట్టెలో దాచుకోమని చెప్పారు. ఆ కార్డును, గ్యారంటీ కార్డును ఈ రోజు వరకు మాకు ఆశ లేదు, అతిగతి లేనటువంటి పరిస్థితి. మళ్ళీ కొత్తగా ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో మళ్ళీ వస్తూ ఉన్నారు. వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ వచ్చేది 2 సంవత్సరాల తర్వాత మీ ప్రభుత్వమే కాబట్టి 100% వాళ్ళు స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏమనంటే వారు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఆ డ్రైనేజ్ సమస్య కానీ, రహదారుల సమస్య కానీ, లేకపోతే పైప్ లైన్ ఏదైనా చిన్న పైప్ లైన్ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఇవి చేయించండి, 100% మీరైతేనే సమర్థులు, మీరైతేనే చేయగలుగుతారు అని చెప్పేసి మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి 100% మేము అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం. ప్రధానంగా జిల్లాలో టీఆర్ఎస్లో గ్రూపులు ఉన్నాయంటున్నారు. ఆ గ్రూపులను సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నారా? గ్రూపులు అనేది టీఆర్ఎస్ పార్టీలు గ్రూపులు అనేది అది టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఎందుకంటే ఒకటి ఏకనాయకత్వం ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ శిరస వహించి మరి క్రమబద్ధులై పనిచేయాల్సిందే. అవన్నీ కూడా మరి ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు సృష్టించేటువంటిది తప్ప అటువంటిది ఎటువంటిది లేదు. 100% అందరం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ 49వ డివిజన్ నుండి సీనున్నాడు, తుమ్మ సీనున్నాడు, అట్లాగే వీరమ్మ గారు ఉన్నారు. ఇక్కడ 10వ డివిజన్ నుండి ఉన్నారు. ఇక్కడ 100% ఇవన్నీ కూడా గెలిచే సీట్లు. ఇంతకుముందు వీరమ్మ గారి కొడుకు మరి వైస్ చైర్మన్ గా పనిచేసిండు. బ్రహ్మాండంగా మంచి పేరున్నటువంటి వ్యక్తుల్ని, విద్యావంతుల్ని, మరి చైతన్యం ఉన్నటువంటి వాళ్ళని మనం పెట్టడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేపు పొద్దున మరి డి అంటే డి అని చెప్పేసి మనకిచ్చిన హామీల మీద బ్రహ్మాండంగా నిలదీసేటువంటి వాళ్ళని పెట్టడం జరిగింది. మరి 100% కొత్తగూడెం నియోజకవర్గ ఓటర్ మహాశయులందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. 2 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, ఇక్కడ 60 డివిజన్లు ఉన్నాయి. ఎన్ని గెలుస్తారు మీరు? 60 డివిజన్లు మెజారిటీ మేము 40 పైచిలకు డివిజన్లు సాధిస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. అట్లాగే అశ్వరావుపేట కానీ ఇల్లందు కూడా బ్రహ్మాండంగా మరి దూసుకుపోతా ఉన్నారు. అక్కడ కూడా మన ఈ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతే, ప్రచార శైలికి పోతే ఎవరు కూడా ప్రజలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మన అశ్వరావుపేటలో అదే పరిస్థితి అయింది, ఇల్లెందులు కూడా అదే పరిస్థితి అయింది. ఇక్కడికి వస్తే కూడా అట్లనే ఉన్నది. కాబట్టి పరిస్థితి 100% మేము ఈ కార్పొరేషన్తో పాటు 2 మున్సిపాలిటీలను కూడా మేము కైవసం చేసుకుంటామని చెప్పేసి ధీమాని వ్యక్తం చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ని ఎందుకు గెలిపించాలంటే మీరేం చెప్తారు? ఓటర్లకు మీరేం చెప్పాల్సుకున్నారు? టీఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలిపించాలంటే ఇవాళ కేసీఆర్ గారు ఎంత దమ్మున్నటువంటి నాయకుడు అంటే మరి మలిదశ ఉద్యమంలో తెలంగాణ సాధించిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా
నేను ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే అసలు నేను ఓటే అడగను అని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి. అంటే ఒక సమస్య మీద మరి అంత దమ్మున్నటువంటి నాయకుడు, మరి సమస్యని పరిష్కరిస్తా అని చెప్పేటువంటి నాయకుడు ఎవరు లేరు ప్రజలకి. కాబట్టి కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ప్రజలకు మరి ధైర్యాన్ని కల్పించి హక్కున చేర్చుకొని ప్రజలందరినీ కాపాడుకున్నటువంటి నాయకుడు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ కనుక మరి ఈ మాయ మాటలు, బోగస్ మాటలు, మరి తుపాకిరాముని మాటలు చెప్పేటువంటి రేవంత్ రెడ్డి సమయంలో కనుక వస్తే చెట్టుకోడు పుట్టుకోడు ఎక్కడికక్కడ చిల్లర వల్ల చనిపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకనే ఇటువంటి నాయకుడు, విజన్ ఉన్నటువంటి నాయకుడు, సమాజం పట్ల గౌరవం ఉన్నటువంటి నాయకుడు సారథ్యంలో నడిచేటువంటి బీఆర్ఎస్ పార్టీని మరి గెలిపించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. గత ప్రధానంలో జరిగిన అభివృద్ధి అని విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని, విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందని, ఇక్కడ 40 స్థానాలకు 40 స్థానాలు గెలిచి కొత్తగూడెం మేయర్ పీఠం దక్కించుకుంటామని రేఖాకాంత